దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దిన భాగము మార్చి 1 చదువుచున్నాను. బేతనియ యొక్క మర్మములు. సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. యేసుక్రీస్తు ప్రభువు బేతనియను 8 పర్యాయములు దర్శించినట్లు సువార్తలలో వ్రాయబడెను. ఒక రాత్రి అయినను యెరూషలేములో ఆయన గడిపినట్లు లేఖనములలో వ్రాయబడలేదు. ఆయన ఉదయం నందు యెరూషలేమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములను చేసి రాత్రి వేళకు బేతనియకు గాని లేక ఒలివ కొండకు గాని పోయేడివాడు. ఒలివ కొండ బేతనియకు ప్రక్కన ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించుటకై ఒలివ కొండకు పోయేడివాడు లేక బేతనియలో గడిపెడివాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1-12 వచనములు. బేతనియ నుండియే ప్రభువు పరలోకమునకు ఆరోహణుడాయెను. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము. ఈ సంఘటనల ద్వారా ప్రభువు తన శిష్యులకు బేతనియ విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు గలవని రుజువగుచున్నది. బేతనియలోనే ప్రభువు తన శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అను చివరి వర్తమానమునిచ్చెను. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.